అందరికీ లైఫ్ ఇచ్చారట వాళ్ళు. కాదు నాకు డౌట్ పార్వతి గారు మీ చెవులను రక్తాలు వస్తున్నాయి చూసుకోండి నేను చెక్ చేసుకున్నాను. నాకేం అర్థం కాక నాకు ముందుగా ఏంటి గాయత్రి గారు చెప్పండి. మీ అందరికీ కాదండి, మీ అందరినీ క్షమించి ఓకే సుజాత గారు సుజాత గారు మీరు మాట్లాడారు కదా, వాళ్ళు చెప్పని సమాధానం చెప్పాలి కదా. ఏంటి మిమ్మల్ని అందరినీ క్షమించి సరే మాట్లాడండి. గాయత్రి ఏంటి మీ అందరికీ కూడా క్షమాభిక్ష పెట్టారట. యాక్చువల్గా నేను కాదు ఇందాక మర్చిపోయాను. నా బ్రెయిన్ కాసేపు ఫ్రీజ్ అయిపోయింది. జగన్మోహన్ గారు మమ్మల్ని క్షమించారు అన్నాక అంటే ఈవిడ ఏ రకంగా కొంచెం ఆ ఛానల్ మీద పబ్లిక్ మీద కొంచెం కనికరం చూపించండి. అబద్ధాలు చెప్పేటప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు అర్థమైపోయి అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలండి. ఆఫీస్ మీద దారుణంగా విచ్చలవిడిగా దాడి చేసి ఏది గాజు గ్లాసు పెంకులు తీసుకొచ్చి తలలకేసి కొట్టి రక్తం మడుగులో మా ఆఫీస్ ఎంప్లాయీస్ పడుండేలా బిహేవ్ చేసి జగన్ గారు క్షమించారంట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, గన్నవరం అంటే పోలీస్ సారీ మా టీడీపీ ఆఫీస్ మీద దాడి, బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టారు, నైట్ లోన ఆడ మనిషిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా మళ్ళీ అసలు పట్టాబ్ గారు ఎక్కడున్నారో తెలియకుండా 1 రోజు 2 రోజులు మొత్తం పోలీస్ కస్టడీలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు ఎవరికి ఏ స్టేషన్ లో పెట్టారో అని కూడా. వాళ్ళ వైఫ్ నిరాహార దీక్ష కూర్చొని ఆవిడ పోరాటం చేసి పోలీసులందరూ దిగొచ్చి మమ్మల్ని అందరూ కట్టడి చేశారే తప్పించి కనీసం పట్టాబ్ గారు ఎలా ఉన్నారో క్షేమంగా ఉన్నారని ఒక చిన్న కబురు కూడా రాలేదు. మరి మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తెలియదు కానీ గత 5 ఏళ్ళు మాత్రం మేమందరం భూమి మీద బతికాండి. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా నేను చెప్తున్నాను ఫ్యాక్షనిస్ట్ రాజకీయం అంటే ఎలా ఉంటుందో మా అందరికి రుచి చూపించారు. లీగల్ యాక్షన్ తీసుకొని ఉంటుంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ ఈ పాపాల కూటమి ఉండేది కాదు. సుజాత గారు ఎందుకు టైం వేస్ట్ క్రాస్ టాక్ చేస్తారు కదా. అసలు 1 అవర్ కదా 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వండి. మా తరపున కూడా 2 అవర్స్ 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. కాదు వర్మ గారు ఇందాక ఆవిడ స్వాతి రెడ్డి అనే అమ్మాయి చాలా చండాలంగా ఎంత అబద్ధం అంటండి. స్వాతి రెడ్డి మీద ఒక పేపర్ ఆర్టికల్ వేశారండి. షీఈ్ అ ప్రాస్టిట్యూట్, ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుతుందని. ఏటివే కాకుండా వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ వాళ్ళందరి డీటెయిల్స్, ఆధార్ కార్డ్, అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళందరి మీద అటాక్ చేయండి అని చెప్పి ఓపెన్ గా వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎక్స్పోజ్ చేస్తుందండి. ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించారు వీళ్ళు. ఆ టైంలో ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్న టైంలో 100% ఆ అమ్మాయి కూడా ఒక చిన్న తప్పు ఏం చేసిందంటే ఆ కోపం ఆపుకోలేక భారతిరెడ్డి గారిని ఏదో అనేసింది. ఆ కోపంలో అది నేను ఒప్పుకుంటది. ఆ రోజు అప్పుడు డిబేట్ జరిగినప్పుడు నేను ఒప్పుకున్నా అది తప్పేనని తను కూడా ఒప్పుకుంటది. బట్ తను ఆ కార్నర్ కి పుష్ చేస్తారు వీళ్ళు ఎంత అసభ్యంగా అన్నమాట. అసలు మాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ మీకు పంపించాలని నాకే సిగ్గేస్తుంది. మేమందరం పడిన క్షోభ పార్వతి గారికి కూడా తెలుసు, మేమందరం ఎంత అనుభవించాం అని చెప్పి. ఆ రోజులో వర్ర రవీందర్ రెడ్డి ఎవరండి? భారతిరెడ్డి గారు పిఏ వచ్చి నేను అనుష ఏదో ఫోటో పెట్టుకుంటే ఏంటి పోలీస్ స్టేషన్ లో దొరికిపోయావా, అర్ధరాత్రి పూట ఏ లారీ లాప్తో దొరికిపోయావా అని చెప్పి అడిగాడండి మమ్మల్ని. నేను 100% డిటాచ్ చేశాను. అవును మీ భారతీయ గారు మమ్మల్ని పంపించారు అని చెప్పి, ఆవిడే మా గ్యాంగ్ లీడర్ అని చెప్పి. మరి అట్లా అన్నప్పుడు మేము తిరిగి డిటాచ్ చేయకుండా పిచ్చి కూర్చొని ఏడుస్తా కూర్చోవాలి ఏంటి? పిచ్చిగా పెంచి పోషించారండి ఇలాంటి వాళ్ళందరినీ. బోరుగడ్డ అనిల్ని, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ని, లేకపోతే అంటే వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాడిని ఇట్లా చాలా మంది ఉన్నారు. వల్లభనేని వంశీ ఎవరండి, కొడాలని ఎవరండి, రోజా ఎవరండి. రోజా ఎలాంటి మాటలు మాట్లాడిందండి చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి. అసలు చిరంజీవి ఏ రోజైనా ఆయన అంతకుముందు పాలిటిక్స్ లో ఉన్నప్పుడైనా ఏ రోజైనా ఎవరినైనా ఆయన తోటి హీరోయిన్లు కానీ కళాకారులు కానీ ఒక్క మాట మాట్లాడారు? పోనీ కనీసం అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు కొంచెం అగ్రెసివ్ ఏదో మాట్లాడతారని. చిరంజీవి గారు ఒక్కరోజు మాట్లాడారండి. మరి ఆయన గురించి అంత చీప్గా వాళ్ళ పిల్లలు కూడా లాగి క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది ఈ బ్యాచ్ కదా. శ్రీరెడ్డిని కూర్చోపెట్టి ముందు నుంచోపెట్టి వెనకాల రామ్ గోపాల్ వర్మ ఉండి నాటకాలు ఆడిచ్చి బూతులు మాట్లాడిచ్చింది ఈ బ్యాచ్ కదా. శ్రీరెడ్డి మొన్నటి దాకా ఎలక్షన్ రిజల్ట్స్ దాకా ఎలాంటి వీడియోలు పెట్టిందండి? అసలు అందరినీ ఎవరిని శర్మిలారెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆఖరికి మమ్మల్ని కూడా వదల మా పేర్లు కూడా తీసుకొని చాలా అసహ్యంగా దరిద్రంగా పెట్టింది బూతులు. మరి అప్పుడు ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే టపట్లు కొట్టే రకాలు ఉండే. మరి అమ్మాయిని ఎందుకు మొహం పళ్ళు రాళ్ళగొట్టలేదు? మరి